పార్టీలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. ఢిల్లీ నుంచి హుటాహుటిన లక్నో వచ్చిన ములాయం అఖిలేష్ ను కలవడంతో మళ్లీ శుభంకాడు తప్పదని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటికే లేట్ అయిందన్న అఖిలేష్ వర్గం వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. తండ్రి కొడుకుల మధ్య సయోధ్యకు ఆజం ఖాన్ ప్రయత్నిస్తున్నా ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది తెలియడం లేదు. సమాజ్ సీరియల్ పూటకో మలుపు తిరుగుతోంది. అఖిలేష్ ను పార్టీ నుంచి బహిష్కరించడంతో మొదలైన ముసలం ములాయంను పక్కన పెట్టి అఖిలేష్ ను జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో తారాస్థాయికి చేరింది. అప్పటి నుంచి సైకిల్ సింబల్ కోసం ములాయం అఖిలేష్ వర్గాలు కత్తులు దూసుకుంటూనే ఉన్నాయి. రెండు వర్గాలు ఈసీకి కూడా పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. కానీ ఉన్నట్టుండి అఖిలేష్ ములాయంకు ఫోన్ చేయటం, ములాయం ఉటావుటిన లక్నో చేరడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అఖిలేష్ నివాసానికి వెళ్లి భేటీ అయిన ములాయం రాజీ ఫార్ములకు ఒప్పుకున్నారని వార్తలొచ్చాయి. యూపీ పాలిటిక్స్ తనకు వదిలిపెట్టాలని, బాబాయ్ శివపాల్ను ఢిల్లీకి పరిమితం చేయాలని అఖిలేష్ ప్రతిపాదించినట్టు సమాచారం. ములాయం కూడా విధిలేని పరిస్థితుల్లో అఖిలేష్ కు తల ఊపారని బాగా ప్రచారం జరిగింది. ములాయం అఖిలేష్ భేటీ జరుగుతున్నంతసేపు రాజీ వార్తలే హల్చల్ చేసిన భేటీ తర్వాత అఖిలేష్ వర్గానికి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యలతో రాజకీయం మళ్లీ వేడెక్కింది. రాజీ కుదుర్చుకునే సమయం దాటిపోయిందని, చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఉపయోగం లేదని తేల్చేయడంతో భేటీ ఫలితాన్నివ్వలేదన్న వాదన తెరపైకొచ్చింది. ఇక ఇప్పుడు సైకిల్ గుర్తు ఎవరికి దక్కుతుంది, పరివార్ వార్ ఎవరికి కలిసొస్తుందనేది ఆసక్తికరంగా మారింది.